బాక్సాఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ కి పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోల టైం కి మిక్స్డ్ టు యావరేజ్ లెవెల్ టాక్ నైతే సొంతం చేసుకుంది. ఇక ఫైనల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అలాగే కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను మొత్తం మీద సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా, ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో లాస్ట్ 40 నిమిషాల ఎమోషనల్ కంటెంట్ అలాగే డివోషనల్ కంటెంట్ కూడా బాగానే ఆకట్టుకునేలా ఉండటంతో ఓవరాల్ గా పర్వాలేదనిపించే విధంగా సినిమా ఉందని చెబుతూ ఉండగా, ప్రభాస్ రోల్ కూడా బాగానే ఇంప్రెస్ చేసిందని అంటున్నారు. మొత్తం మీద సినిమా పర్వాలేదు, ఒకసారి చూసే విధంగా అనిపించేలా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ నుండి టాక్ వినిపిస్తూ ఉండగా, రెగ్యులర్ అలాగే కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే మాత్రం సినిమా లెంత్ విషయంలో 3 గంటలకు పైగా రన్ టైం ఉండటం మేజర్ డ్రాబ్యాక్ అయితే, అలాగే స్టోరీ పాయింట్ చాలా రొటీన్ గానే సాగగా ఫస్ట్ హాఫ్ లో మోహన్ బాబుల సీన్స్ కానీ అలాగే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ సీన్స్ కానీ బాగా వచ్చాయని, అవి తప్పితే మిగిలిన సినిమా కొంచెం పడుతూ లేస్తూ సాగిందని, అలాగే క్లైమాక్స్ లో మంచు విష్ణు పర్ఫార్మెన్స్ మాత్రం మేజర్ ప్లస్ పాయింట్స్ లో ఒకటిగా నిలిచిందని అంటూ ఉన్నారు. మొత్తం మీద అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా సినిమా అయితే డీసెంట్ గానే ఉందని చెబుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా ఈ టాక్ తో సినిమా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద డే పూర్తయ్యే సమయానికి డీసెంట్ గుడ్ లెవెల్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఈ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి పర్ఫార్మెన్స్ ని ఇప్పుడు చూపెడుతుందో చూడాలి. మొత్తం మీద రీసెంట్ టైమ్ లో మంచు విష్ణు కెరీర్ లో బెస్ట్ టాక్ అయితే ఈ సినిమా దక్కించుకుంది. మరి అడ్వాంటేజ్ ను ఎంతవరకు వాడుకొని బాక్సాఫీస్ దగ్గర సినిమా జోరు చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.